ఈరోజు హృదయంలో నెమ్మది సంతోషం లేక ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఏవేవో చేస్తున్నారు. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచట నాకు దొరికేనని ఎందరినో అడిగాను, ఏవేవో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. యేసయ్య చేరండి, సృష్టికర్తను తెలుసుకోండి, మీ హృదయంలో నెమ్మదిని సంపాదించుకోండి. నెమ్మది లేకుండా నువ్వు ఎంతకాలం బ్రతికినా ఏమి ప్రయోజనము? యెహోవాయందైన భయము పవిత్రమైంది. నీకు పవిత్రత కావాలంటే ప్రభువును నమ్ముకో, ఆయన్ని పరిశుద్ధంగా ఆరాధించు. ఆయన్ని పక్షంగా ఉంటాడో, పాపము తొలగిపోకుండా ఆయన నిన్ను పవిత్రంగా జీవింపజేస్తాడో. ప్రభువే పరిశుద్ధుడు, నీతిమంతుడు లేడు, ఒక్కడున్నాడు. అందరూ పాపము చేసి ఆ పరిశుద్ధుడైన ప్రభు అనుగ్రహించే మహిమను పొందలేక తహతహలాడిపోతున్నారు. కాబట్టి మీరు ఆలోచించి ఆలోచించండి, అంతరిక్షం గురించి ఆలోచించేయండి. ఆయన నీకు అర్థమవుతాడు. అర్థమవుతే మీరు అర్థమైనప్పుడు టయాన్ని వ్యర్థం చేయకుండా ఆయన ఆలయానికి రండి, ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించండి. మీ అంతరంగంలో ఆనందం, మీ హృదయాల్లో నెమ్మది, మీ ఆనందం ఎవ్వరు దొంగిలించరు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యెహోవాయందైన భయము పవిత్రమైనది. మీరు భయము కలిగి జీవించండి, పాపానికి దూరంగా ఉండండి, పవిత్రతకు దగ్గరగా ఉండండి, ప్రభు చెంత నిలవండి. పవిత్రతను కాపాడుకుంటూ పాపం జోలికి పోకుండా పద్ధతిని మార్చుకొని పవిత్రంగా జీవించండి. పరిశుద్ధుడు మీకు ప్రత్యక్షమవుతాడు. మీ ప్రాకారాల్లో నెమ్మది ఉంటుంది, మీ పడకలో నిద్ర ఉంటుంది.